గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే ఊరికి డెవలప్మెంట్ అనేది చూసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 70 సంవత్సరాల పరిపాలనలో ఎంతోమంది సర్పంచ్లు అయ్యారు, ఎంతోమంది ఎంపీటీసీలు అయ్యారు, ఎంతోమంది అయ్యారు, కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు. ఈ కేసీఆర్ వచ్చినాకనే డెవలప్మెంట్ అనేది 24 గంటల కరెంట్ అయితేనేమి, రైతు బంధు అనేది ఎక్కడ కూడా చూడలే. ఎవరు ఏ రాష్ట్రం చూడలే, ఏ ప్రభుత్వం ఇయ్యలే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చూసుకోవడం జరిగింది, రైతులకు న్యాయం జరిగింది. దాంతోపాటు మరి ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఇవ్వని తెలియదు. ఇలా ఆ పథకం కూడా తెచ్చి ఇలా రైతులకు ఇచ్చకం జరిగేది. పేద సంవత్సరం ఉన్నలకు కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి ద్వారా 50,000 నుంచి 1,16,000 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఇంకా తులం బంగారం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం మాయమాటలు చెప్పేసి ఆ పథకాలని రద్దు చేసి ఇలా ఏమీ చేయడం లేదు. మళ్ళా ఇలా ఎలక్షన్లో పోయినాక అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఇప్పుడు చీరలు ఇస్తాము, బతుకమ్మ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇస్తాము, అది ఇస్తామని చెప్పి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? ఓన్లీ వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకు, వాళ్ళ పార్టీకి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్న ఓటేసులకు ఇస్తున్నారు. కానీ మిగతా రైతులకైతే ఎవరికి గ్రూపులకు కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. మరి ఎలక్షన్లో ఏదో మాయ మాటలు చెప్పి ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పి ఏదో చేసి మళ్ళీ ఓట్లు వేసుకోవాలి, మళ్ళీ పార్టీ బలపరచుకోవాలి, మళ్ళీ గద్దె కాలం చూస్తారు. కానీ ప్రజలు ఎవరు నమ్మతలేరు. వాళ్ళని ఓటు కూడా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చేది మళ్ళీ కూడా వచ్చేది ఈ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే మాత్రం సర్పంచ్ గెలుస్తారు. ఆ ప్రభుత్వం వల్ల ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. మొన్ననే రైతులు చూసిరు వీర్య బస్తాల కాడ ఎంత ఇబ్బంది పడాలో ఇలా రైతులకు తెలుసు. రైతులు మాత్రం ఓటేసే పరిస్థితి లేదు, వాళ్ళని ఓటు వేయరు. వాళ్ళని డిపాజిట్ దక్కినవి కూడా ఇలా ప్రజలు కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళు నమ్ముతూనే ఉన్నాం. జై తెలంగాణ. సర్పంచ్కు గుర్తు కూడా మంచి గుర్తు వచ్చింది. బ్యాగ్ గుర్తుకు ప్రజలు అనుకూలంగా ఉంది. బ్యాగ్ గుర్తు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాం. మా అభ్యర్థిగా గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా బ్యాగ్ గుర్తుకు ఓటేస్తున్నారు. బ్యాగ్ గుర్తు నుంచి ఓటేసి అభ్యర్థికి గెలిపి ఈ బోపాటి గోపాల్ గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. జై గోపాలన్న, జై గోపాలన్న, జై గోపాలన్న, జై గోపాలన్న, జై గోపాలన్న.